తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. నేడు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో ఈ చేరికలు జరుగుతాయని సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. నేడు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ చేరికలు జరుగుతాయని కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అని చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంతా రహస్యంగా ఈ కార్యక్రమం అంటే ఏదైతే ఈ కలవడాలు మాత్రం రహస్యంగా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ లో పెద్ద మొత్తంలో చేరడానికి కూడా ఎమ్మెల్యేలు అందరూ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అది ఇదివరకే చూసినాం. ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అదేవిధంగా కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే ఇటు ఎంపీలు కూడా చేరిన పరిస్థితి. మొత్తంగా మరి 12 మంది దాదాపు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని కూడా తెలుస్తుంది. ఏదైనా ఈ రేవంత్ రెడ్డి టీం ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఇటు అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస మున్షి కూడా ఈ విషయాలను అయితే గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ రోజు తుక్కుగూడలో జరగబోయే ఏదైతే జనజాతర సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ వస్తున్న నేపథ్యంలో కూడా వారి సమక్షంలో చేరాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరి సభలో జాయిన్ అవుతారా, లేకపోతే కండవ కప్పుకుంటారా, లేదంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో పార్టీలో చేరడంతో పాటు అక్కడికి సభ దగ్గరికి వస్తారా అనేది కూడా తెలియాల్సింది. మొత్తంగా అయితే ఇప్పటికే దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఏదైతే యాదయ్య కావచ్చు, అదేవిధంగా చేవెళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే కాళ యాదయ్య, అదేవిధంగా భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా గంగుల కమలాకర్ కరీంనగర్, అదేవిధంగా అరికప్పూడి గాంధీ, షేర్లింగపల్లి, కోవాలక్ష్మి ఆసిఫాబాద్, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్, కేకే మాణిక్రావు జహీరాబాద్, ముఠా గోపాల్ ముషీరాబాద్, అదేవిధంగా తాలేరు వెంకటేష్ అంబర్పేట్, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్. అయితే బండారు లక్ష్మారెడ్డికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఇప్పటికే చర్చలు పూర్తి అయితే బండారు లక్ష్మారెడ్డి కూడా చేరుతారని కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే కాంగ్రెస్ సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు కావాలంటే చేరబోతున్నట్టు కూడా సంచలన వార్తలు అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.